హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. ఈరోజైతే క్యాలీఫ్లవర్ పచ్చడితో మీ ముందుకు వచ్చాను. ముందుగా క్యాలీఫ్లవర్ని పీసెస్గా ఇలా కట్ చేసి నీట్గా కడిగేసుకొని ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా 3 నిమ్మకాయలని మంచిగా రసం తీసి పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు దోరగా వేపుకొని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారం ఎంత వేసుకోవాలో చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆవాలు, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకొకసారి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని మనం నూనె వేడెక్కాక దాంట్లో వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. తాలింపు ఎప్పుడైనా లో ఫ్లేమ్ మీదే తాలింపు వేసుకోవాలి. అలా అయితేనే అవి కరెక్ట్గా ఉంటుంది. 1/2 స్పూను ఇంగువ కూడా అందులో వేసుకొని తాలింపుని చల్లారనిచ్చుకోవాలి. ఆయిల్ అంతా మనకి చల్లగా అయిపోయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పీసెస్లో వేసేసుకొని కలుపుకోవాలి. బాక్స్లో వేసుకొని 2 డేస్ తర్వాత తినొచ్చండి ఈ పచ్చడిని. అప్పుడు పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మన పచ్చడి. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.